అల్లు అర్జున్ స్టాంప్యాడ్ కేసులో కొత్త మలుపు తెచ్చిన వీడియో. సీసీటీవీ కెమెరాలో రేవతి గారు 9:16 నిమిషాలకే స్పృహ తప్పి పడిపోయినట్టు ఆ జనాల ఒత్తిడిలో కనపరుస్తుంది. బట్ అల్లు అర్జున్ ఆ థియేటర్ ఎంట్రీ మాత్రం 9:35కు ఉంది. సో తప్పు ఎవరిది అన్నట్టు ఈ న్యూస్ నిజమైతే అల్లు అర్జున్కు రేవతి గారు చనిపోవడానికి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే పోలీసులు ఏమంటున్నారంటే అది సీసీ కెమెరా హాఫ్ అన్ అవర్ లేట్గా నడుస్తుంది, సో తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళకు సో చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు అంటున్నారు. సో ఏదేమైనా కానీ ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం అల్లు అర్జున్కుని దీనికి ఎలాంటి సంబంధం లేదు, క్లియర్. సో దీనికి తోడు ఆ బాబుది శ్రీతేజది హాస్పిటల్ ఎక్స్పెండెన్స్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఒక 1 కోటి రూపాయలు అండ్ సుకుమార్ గారు ఒక 50 lakhs, మైత్రి మూవీస్ వాళ్ళు ఒక 50 lakhs ఇస్తున్నారంట, రీసెంట్గా వచ్చిన న్యూస్ దాన్ని బట్టి. సో ఏం కావద్దు బాబుకి, అల్లు అర్జున్కి కూడా ఈ కేసులో ఎలాంటి ఇది ఒకవేళ నిజమే అనిపిస్తే మాత్రం ఏం కావద్దు అంతే. కానీ కావాలని మాత్రం ట్రిగర్ చేసి చేస్తున్నారు, ఎందుకంటే ఇది మొదటిసారిగా జరిగిన విషయం ఏమీ కాదు. చాలా సినిమా ఆడియో లాంచ్కు రిలీజ్ అయినప్పుడు చాలామంది చనిపోయినలు, బట్ ఇదే ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారంటే ఆ రిలీజ్ ఈవెంట్లో సీఎం గారి పేరు మర్చిపోయింది కదా. సో అది కూడా నిజం కాదు. గౌరవనీయులైన సీఎం అనగానే గొంతు తట్టుకుపోయింది, ఆ తర్వాత మంచిగానే పొలైట్గానే ఆయన పేరు వలికిండు. సో దాన్ని పట్టుకొని ఈ న్యూస్ మీడియా వాళ్ళు దాన్ని ఒక చిన్న క్లిప్ వేసి వైరల్ చేసి ఇంత దూరం తెచ్చిళ్ళు, అంత కాదు. సో కొంచెం చూడాలి, ఎక్కడెక్కడనో ఏదేదో ఎవరెవరి పేరు జరుగుతానే తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి హెల్ప్ చేసే ఇది అల్లు అర్జున్ దీనికి ఎలాంటి కారణం కాదు. మన పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూవీ నడిచేటప్పుడే ఇట్లా జరిగింది, చనిపోయింది అని అంటే మూవీ అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్తానని ఆయన చెప్పిండట. అంత సీన్ లేదు, అట్లా ఏమి చెప్పి ఉండడు మ్యాక్సిమం. పోలీసు వాళ్ళు మాత్రం కావాలని మా తప్పు లేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరిది నిజం అనేది హైకోర్టులో తేలిపోతుంది. ఇంత పెద్ద హిట్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. చాలా షార్ట్ టైంలో 1700 కోట్లను రీచ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. బట్ తెలియగా జరిగినా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఆ బాబు కోలుకోవాలి, అన్నయ్య ఈ కేసు తీసేయాలి అంతే. దీని మీద చిరంజీవి గారు కూడా ఫైర్ అయ్యారు. అక్కడ పార్లమెంట్ సభలో కూడా ఏ దేశంలో ఏ సమస్య లేదన్నట్టు మా మీద అక్కడ చనిపోయింది అది ఇది అని మాట్లాడాల్సినంత అవసరం లేదు అని ఒక విషయం మొత్తం క్లియర్. సీనియర్స్ మొత్తం ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఉంటారు.